ఏటది? టొయోటా గారికి చూపించడానికి పెళ్లి కూతుళ్ళ ఫోటోలు. ఏడ్చినట్టుంది. ఇంట్లో అమ్మాయిని పెట్టుకుని వీధిలో ఫోటోలు చూపిస్తారా? మెల్లిగా మన పప్పిని సెటప్ చేయండి. పప్పినా? దాని పెళ్లి అయిపోయిందిగా. బలవంతంగా తాళి కడితే అది పెళ్ళలా అవుతుందండి. విషయం ఆయనకు తెలియకుండా కాముగా పెళ్లి చేసేద్దాం. అప్పుడు అవుద్ది అచ్చులో బొమ్మ. పెళ్ళయ్యాక అసలు తెలిసిందనుకో, ప్యారిస్ లో ఎగిరి తంతాడు, వీసా లేకుండా వైజాగ్లో వచ్చి పడుతుంది. అయితే మరి బాబిని ఇచ్చేదా? మరి దాన్ని కోట కొడుకు ఇచ్చేస్తాన్నాడుగా. టాటా లాంటి టొయాటా ముందెట్టుకుని కోట చేట అంటారేంటండి? వెళ్ళి మన బాబిని పెళ్లి చేసుకోమని చెప్పండి. ఏమిటి మమ్మీ పెళ్లి అంటున్నా? నీకేనమ్మా, ఆ టొయాటా గారికి ఇచ్చి చేద్దాం. అమ్మ నా మమ్మీయో, ఎంత గుడ్డ చెప్పావే. అంటే ఆయన నీకు నచ్చారా? నచ్చడంలో అలా ఇలా కదే అమ్మా, పిచ్చగా నచ్చేశాడు. ఆయన చూస్తుంటే లేపుకెళ్ళిపోదామన్నంత కసొచ్చేసింది. నా తల్లే ఎంత క్రమశిక్షణే నీకు. అన్నీ మేమ బుద్ధులే. మీరు పెట్టుకొచ్చారండి. లోపలికి ఎవరు రావట్లేదని. బాబీ, అల్లుడు గారిని పైకి తీసుకెళ్ళు. అల్లుడా? ఎవరు? మీరే. ఎవరికి? నాకే. అంటే మా బాబీ ఫస్ట్ లుక్ లోనే మిమ్మల్ని లవ్ చేసిందంట. అందుకని చివరికి నాకు చీప్ గా అల్లుడు పోస్ట్ ఇస్తావా ఆంటీ? ఏం చేస్తాం, ఎంత ఫ్యాన్ కంత గాలన్నారు. సరే, ఈ జన్మకి అడ్జస్ట్ అయిపోతాను. వచ్చే జన్మలో మాత్రం నిన్ను నేను ఏవైనా సరే వదలంటే వదలంతే. అంటే మా అమ్మాయి మీకు ఓకేనా? నో నో, నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మీ అమ్మాయిలో ఉన్నాయో లేవో 3 రోజులు టెస్టింగ్ చేసి చెప్తా. 3 రోజులు టెస్టింగ్ అంటే ఏం చేస్తారు? దుబాయ్ పద్ధతులు ఏదో ఒకటి చేసుకుంటారు, మీకెందుకు? అల్లుడు గారు, అమ్మాయిని తీసుకెళ్ళండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఎంత బాగున్నారు. ఆయన పక్కన ఎవరున్నా అలాగే కనిపిస్తారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. అల్లుడు గారు కొనిపెట్టినవే. అవును మమ్మీ, ఇంకా కొనుక్కోమన్నారు, కానీ పెట్లు పట్టక నేనే వద్దన్నాను. అక్క, నువ్వు చెప్తే నమ్మవు గాని మగాడంటే ఆయనేనే. ఎంత సరసం, ఎంత శృంగారం. అబ్బా, రియల్లీ ఇస్ వెరీ రొమాంటిక్. రొమాంటిక్, ఫెంటాస్టిక్, ఇలాస్టిక్, నీ మూతి మీద లిప్స్టిక్. ఆ టయోటా గారి దగ్గర ఉన్న స్టిక్ ఏంటి, మా వాడి దగ్గర ఉన్న మిస్టేక్ ఏంటి? మా సంబంధం వద్దంటానికి. ఏ, నువ్వు ఆ రోజు మా పప్పిని చూడడానికి వచ్చి ఆ ప్రెసెంట్ సంబంధం కుదుర్చుకోలేదు. ఇది అలాగే. అది కడుపులో పెట్టుకుని ఇప్పుడు దెబ్బ కొడతావా? కడుపులోనూ పెట్టుకోలేదు, బీరోలోనూ పెట్టుకోలేదు. మీకంటే గొప్ప సంబంధం వచ్చింది కాబట్టి మిమ్మల్ని వద్దనుకున్నా. మాకంటే గొప్ప సంబంధం వచ్చిందని ఆ టయోటా గారికి ఇచ్చేస్తానంటున్నావు. రేపు ఆ టయోటా గారి కంటే గొప్పనని ఏ టమాటా కూడా వస్తే ఆడికి ఇచ్చేసేస్తావా? చేస్తే చేస్తాను. చూస్తాను. ఈ పెళ్లి ఎట్టా జరుగుతుందో నేను చూస్తా. ఆంటీ, హూ ఇస్ దట్ గోచి? చూస్తానికి ఇస్తానంటూ వెళ్తున్నాడు. అది నూతుల మట్టి తీసేవాడు. నేత కింద పడిపోతే చూస్తానంటున్నాడు, అంతే. I see. Hey, what is this? Hey, ఆంటీ, ఈ అమ్మాయి నీకు పుట్టిందేనా? అదేంటి అల్లుడు గారు అలా అనేశారు? మరి లేకపోతే ఏంటి ఆంటీ? నువ్వేమో చాకులా ఉంటావు, ఇదేమో మేకలా ఉంటుంది. అదేంటి మరి ఆకులాగా? ఐ డోంట్ లైక్ దిస్ ఆక్స్. ఐ లైక్స్ ఓన్లీ చాక్స్ అండ్ మేక్. అది మేకే బాబు. కానీ మొన్న మంచి పెళ్లి జరగబోతుంటే యాక్సిడెంట్ అయ్యి ఇలా ఆకులా మారిపోయింది. yes మండేలా. ఆటో రెడీ సార్, హెలికాప్టర్ రెడీ సార్. యా, see you baby. గుండెల మండల సార్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బాబీ గారి రింగ్ కి ఫింగర్, నో ఫింగర్ కి రింగ్ తొడగాలి కదా, నిశ్చితార్థం నాడు. అది తీసుకురావడానికి సింగపూర్ వెళ్తున్నారు. అత్తయ్య బాగున్నావా? బాబే బాగున్నావా? మా పప్పి బాగుందా? మాయా బాగున్నావా? నోరు మూయండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇది మరీ బాగుంది. అత్తోరింటికి అల్లుడు ఎందుకు వస్తాడు? శోభనానికి. పిచ్చి పిచ్చిగా వాక్కు. రేపో మాపో చావపోయేవాడివి నీకు శోభనం కావాల్సి వచ్చిందా? మరి అక్కడ మండుద్ది. ఇప్పట్లో మనకు సావేంటి అత్తో? మన కేసు జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. అది తేలేసరికి 5-6 ఏళ్ళు పడుద్ది. ఈ లోపు నా పేడంతో ఫ్యామిలీ చేసుకుంటూ నిర్దోషం నిరూపించుకుని అంతకులు పట్టించేస్తాను. ఆ అంతకుల్లో నువ్వు ఉన్నావనుకో అత్తో, నీ టాపులు వేసిపోద్దే. అవును, నా వైఫ్ ఎక్కడా? ఓలే నా వైఫా? ఓసే నా వైఫా? ఓ నా వైఫా? నా వైఫ్ ఓస్ నా వైఫ్. అయ్య బాబోయ్, ఇదేంటలా సిక్కిపోయావు? మన గ్రూప్ కాలేదని బెంగెట్టేసుకున్నావా? ఇక బెంగెట్టుకోకు, నేను వచ్చాను కదా.
మర్యాదగా బయటికి వెళ్ళు. మరి అక్కడ నాకు మండుద్ది. కార్యం జరగకుండా కొత్త పెళ్ళ నేను ఎక్కడికి వెళ్తానే అత్త నా చిక్కి. అది సరేగాని అత్తయ్య, ఆడెవడో దుబాయ్ ఉండి తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నావంట. ఏటి మీరు రామ ఉంచుకోవటం ఏమిటయ్యా? ఏదో చుట్టపుగా వచ్చి ఉంటాడు అంతే. అదే ఆ దుబాయోడికి మీకు సుట్రకం ఏంటి? మరి అదే అచ్చుల బొమ్మ అంటే. సరే ఆడి సంగతి తర్వాత చూస్తాను. ముందు మీ అమ్మాయి సంగతి చూసేస్తాను. శోభనానికి రెడీ చేసి ఉంచండి. అత్య పాలున్నాయా? విషం ఉంది. అది నువ్వు తాగేసి గలాసులో పాలు పోసుంచు. ఈ లోగా నేను సెంటర్కి వెళ్ళి మడత గజాలు మలుపులు అట్టుకు వచ్చేస్తాను. అత్త నువ్వు అత్త మాయా ఉంటా. లేకపోతే వర్జం వచ్చేస్తుంది. అల్లుడిని పిలవడానికి మీకు సిగ్గు లేదు? తాళి కట్టిన టొయోటా గాడిని నువ్వు అల్లుడిని పిలవగలింది. తాళి కట్టిన వాడిని నేను అల్లుడిని పిలిస్తే సిగ్గేమిటి? అల్లుడు తిరిగి వాడి ఇంటికి ఎలా వస్తాడో నేను చూస్తాను. హలో వసుంధర గారు, ఏమిటి సంగతి? ఆ సీతారాముడి ఇంటికి వచ్చి నాన్న అల్లరి చేస్తున్నాడు. నువ్వు వెంటనే బయలుదేరా. ఇదిగా వెళ్ళాలా? పూలు స్పీటు బేగరెడ్ అయిపో. నిన్ను పిలిపించింది బెదిరించి పంపమని, చెప్పమని కాదు. వెళ్ళు. సెబ్బస్సే నా ఇల్లాలా, నీకు అసలు నా మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామనే ఇన్ని దెబ్బలు తిన్నాను. ఆడు నా పేనం తీయడానికి నువ్వు ఇష్టపడలేదంటే నీకు నా మీద నిజంగానే ప్రేమ ఉందన్నమాట. ఇప్పుడు నీ మొగుడు మగతనం మీద చూపిస్తాను చూడు. మాయా అయ్యా, నువ్వు వెళ్ళి శోభన్ గది రెడీ చేసుకో. ఈ లోగా నేను దెబ్బేసి వచ్చేస్తాను. త్వరగా వచ్చేలాడు, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. అలాగే ఎన్నో కదరా, అవతల వర్జం వచ్చేస్తుందంట. దా అవతల శోభన ఉండిపోయింది కాబట్టి బతికిపోయావు. లేకపోతే నీకు శోభన అయి ఉండేది దీంతో. ఇదేంటిది? ముగ్గురు కట్టుకట్టుకుని శోభనలోకి వచ్చారు. ఏటి మీనింగ్? మర్యాదగా బయటికి వెళ్ళు. బయటకు వెళ్ళాల్సింది మీరు ఇద్దరు, నేను కాదు. నువ్వు దాయే పప్పే. చచ్చినా మేము వెళ్ళాం. సరే మాయా మాయోయ్ ఓయ్, మన లేడీస్ బయటికి వెళ్ళమంటున్నారు. నువ్వు పాలు కరెంటు మెయిన్ ఆర్పేసుకో. ఓకే. మావయ్య అంటే ముగ్గురిని ఒక్కరా? వీళ్ళ వాడకాలు చూస్తుంటే ముగ్గురు ఒకేలా ఉన్నారు. వీళ్ళలో ఎవరు? అయ్య బాబోయ్ మావయ్యోయ్, నువ్వు అంటే నాకు డౌట్ వస్తుంది. ఈ ముగ్గురులో ఎవరంటావు? ఈ ఎవరన్నా నడుతా ఉంటాయా? మగడా చేసింది నువ్వైతేను. సీక్రెట్లో కమిట్మెంట్ కదా, తెల్లలేదు మావయ్య. తెలియదంటే అలాగయ్యా, గుర్తు చేసుకుని చెప్పు. మాయా సత్య ప్రమాణంగా గుర్తు రావట్లేదు.
ఓ పని చేస్తాను వాటేసుకుని సైజుని బట్టి చెప్తానే సరే కానీ బాబా పప్పే దాయే మాయా వీళ్ళిద్దరూ కాదు ఇద్దరు కాదా అంటే నాకింత ద్రోహం చేస్తావా మావయ్య నువ్వు అలా ఫిక్స్ అయిపోకు ఎందుకని మంచిది ఒకసారి టెస్టింగ్ చేసి చెప్పేస్తానే సరే కానీ అత్తోయ్ వద్దు. దాత నా దగ్గరికి రావద్దు. దానికి అత్తోయ్ చంపేస్తా నిన్ను. ఇదిగో మరి టెస్ట్ అంటే టెస్టే వద్దనుకో నువ్వు అత్త కాదని వెళ్ళిపోతుందంటే కొంప తీసి మాయ మాయ ఓ 3 నెలలు అయితే నిజం అదే బయటకు వద్ది ఎలా ఎవరో ఒకళ్ళు అంటారు కదా అదే అచ్చులో బొమ్మ నేను నీళ్ళు వేసుకొస్తాను నీళ్ళు వేసుకోవాల్సింది నువ్వు కాదు నేను ఆంటీ ఏమిటి వాట్ ఈస్ దిస్ దిస్ ఇస్ ఫస్ట్ నైట్ సెటప్ బాబు ఫస్ట్ నైట్ ఎవరికి జరిగింది ఫస్ట్ నైట్ ఎవరితో జరిగింది ఫస్ట్ నైట్ అది నిన్న మా ఇద్దరికి పెళ్లి రోజు నేను వద్దు వద్దన్నా ఈయన బలవంతంగా డెకరేషన్ చేశారు కదండి అవునవును ఫస్ట్ నైట్ మీకు జరిగిందా బుద్ధి లేదు మీకు. అత్త ఏమిటి ఏమిటి చెత్త ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ చెత్త త్రో ఇట్ అవుట్ ఓకే అది మీ మామగారు బట్టలు అందులో పెట్టుకున్నారండి నోరు మూసుకోండి